మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసు వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి మేము అడిగిన వెంటనే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు పారిపోతున్నారు ఎందుకు?